హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం శాస్త్రీయ పద్ధతిలోనే మిగతా 2 ఉపగమాలు ఉన్నాయండి. ఆగమన ఉపగమం అండ్ నిగమన ఉపగమం, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ ఉన్నాయి. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే నేను ఇవన్నీ వీడియోస్ అన్ని చేసి ప్లేలిస్ట్లో పెడుతున్నానండి. బయాలజీ, మెథడాలజీ మీరు అన్ని ప్లేలిస్ట్లోకి చూడొచ్చు. అంతేకాకుండా బయాలజీ కంటెంట్ కూడా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు తప్పకుండా వస్తుందండి లింక్. ఓకే, ఇప్పుడు మనం ఆగమన ఉపగమం నుంచి మనం తెలుసుకుందాం. దాన్ని ఇంగ్లీష్లో ఇండక్టివ్ మెథడ్ అని అంటారు. ఆగమనం అంటే ఏంటి? రావటం లేదా రాక. ఇప్పుడు మనం న్యూస్ వింటున్నప్పుడు ఋతుపవనాలు ఆగమనం ఉంటాం కదండి, అంటే రావటం అన్నమాట. అయితే ఈ పద్ధతిని ఫ్రాన్సిస్ బేకన్ అనే తర్కశాస్త్రం చెందిన అతను ప్రపోజ్ చేశారనమాట. అయితే బేసిక్గా ఆగమన ఉపగమం అంటే ఏంటంటే ఉదాహరణ నుంచి సూత్రాన్ని రాబడ్డం. ఉదాహరణ నుంచి, ఎగ్జాంపుల్స్ నుంచి సూత్రం రాబడ్డాన్ని ఆగమన ఉపగమం అంటారనమాట. ఒక సూత్రాన్ని లేదా సామాన్యీకరణాన్ని నిర్మించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక విషయం లేదా సూత్రం అదేవిధంగా ఇతర సందర్భాల్లో కూడా వాస్తవం అవుతుంది తెలిపే శాశ్వత సత్యాన్ని రుజువు చేయడమే ఆగమ ఉపగమనం అని అంటారు. ఫౌలర్ అనే శాస్త్రవేత్త ఏమన్నారంటే, నిర్దిష్ట అంశాల నుండి సాధారణీకరణాలను రూపొందించడాన్ని ఆగమని ఫౌలర్ శాస్త్రవేత్త ప్రతిపాదించారు. అలాగే ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమని జీవన్ అనే విద్యావేత్త సూచించారు. అంతేకాకుండా సర్వవ్యాప్తమైన నిజస్థితిని నిర్ణయించడంలో తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించడమే ఆగమని వెల్టన్ అనే విద్యావేత్త సూచించారు. ఓకేనా? సో ఇవన్నీ మనం గుర్తుంచుకుంటే మంచిదండి, ఏ విద్యావేత్తలు ఏమన్నారని. తర్వాత ఆగమన పద్ధతిలోనే ముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయండి. ఏంటంటే ఆగమన పద్ధతి ద్వారా నోన్ టు అన్నోన్, అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు, ప్రత్యేకమైన విషయం నుంచి సాధారణ విషయాలు, నిర్దిష్ట ఉదాహరణ నుండి సామాన్య సూత్రాల సూత్రీకరణ నుండి జరుగుతుందన్నమాట. సూత్రీకరణ జరుగుతుంది కాబట్టి దీన్ని సూత్రీకరణ పద్ధతి కూడా అంటారు. అలాగే మనం ఒక సూత్రాన్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి దాని ప్రతిష్టాపక పద్ధతి కూడా అంటారు. అనుగమన పద్ధతి అని కూడా అంటారు. అయితే ఈ ఆగమన పద్ధతిలో ముఖ్యంగా 3 సూత్రాలు మనం చెప్పుకున్నామండి. అదే ఉదాహరణ నుంచి సామాన్యీకరణ, ప్రత్యేకాంశం నుంచి సామాన్యీకరణ, మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలు, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ భూమి ఆకర్షణ. ఓకే, అంటే ఒక ఎగ్జాంపుల్ మనం ఇస్తాం. ఏవైనా ఒక అంతస్తు నుంచి, ఫస్ట్ అంతస్తు నుంచి ఒక పెన్ను పడేస్తే భూమి మీద పడుతుంది. అలాగే ఒక బుక్ని పడేసినా భూమి మీదే పడుతుంది. అలాగే ఒక ప్లాంక్ని పడేసినా భూమి మీదే పడుతుంది అనమాట. దీనివల్ల ఎగ్జామ్స్ మనం ఇవ్వడం వల్ల ఏముందంటే ప్రతి వస్తువు మనం పైనుంచి జారవేసినప్పుడు కిందకే పడుతుంది అన్నది విద్యార్థులకి తెలుస్తుంది అనమాట. అలాగే భూమి ఆకర్షణ శక్తి వలన ప్రతి వస్తువు పైన విడిచినప్పుడు నేలకు చేరుతుందనే విషయం విద్యార్థికి తెలుస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎగ్జాంపుల్స్ ఇస్తున్న తర్వాత ఎగ్జాంపుల్స్ బట్టి అతను ఏమనుకుంటాడంటే ఏ వస్తువైనా పైన జారవచ్చినప్పుడు భూమి ఆకర్షణ వల్ల నేలపైన పడుతుందనే విషయాన్ని, సూత్రాన్ని అతను కనుక్కుంటాడు విద్యార్థి. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ సన్నజాజులు ఉన్నాయి. సన్నజాజులకి మంచి వాసన వస్తుంది, అవి రాత్రిపూట విరుస్తాయి. అలాగే మల్లెపూలు కూడా మంచి వాసన వస్తాయి, అవి రాత్రిపూట విరుస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లిల్లీ పూలు కూడా తెల్లగా ఉంటాయి, రాత్రిపూట వికస్తాయి, అవి కూడా వాసన బాగా వస్తాయి. అంటే దానివల్ల అతను ఏం కనిపెడతాడంటే అన్ని తెల్లని మంచి వాసన వచ్చే పూలు రాత్రిపూట వికసిస్తాయి అనే సూత్రాన్ని అతను కనుక్కుంటాడు అనమాట. అంటే ఇప్పుడు అర్థం ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటంటే ఉదాహరణ నుంచి సూత్రాలని తేవడాన్ని ఇండక్టివ్ మెథడ్ అని అంటారు. ఇప్పుడు మనం ఆగమన పద్ధతిలో సోపానాలు చూద్దాం. ఈ ఆగమన పద్ధతి సోపానాలు సేమ్ శాస్త్రీయ పద్ధతులు ఏ సోపానాలు ఉన్నాయో అవే ఉంటాయండి. శాస్త్రీయ పద్ధతిలో మన సోపానాలు ఏమున్నాయో మనం తెలుసుకున్నాం కదా, ఆ సోపానాలే ఆగమన పద్ధతిలో కూడా ఉంటాయి. ఇప్పుడు ఆగమన ఉపగమం ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. యూజెస్ ఏంటి? విద్యార్థులకి శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేది అలవడుతుంది. వివేచనా శక్తి, పరిశీలన అలవాట్లు అభివృద్ధి చెందుతాయి. అంటే ఆలోచించే శక్తి అనేది, అబ్జర్వేషన్ అనేది పిల్లలకి పెరుగుతుంది అనమాట. అలాగే ఆత్మవిశ్వాసం, కష్టపడి పనిచేసే అలవాటు పెరుగుతుంది. అభ్యాసం పట్ల నిజమైన ఆసక్తి అనేది కలుగుతుంది. అలాగే తార్కిక మనోవిజ్ఞాన పద్ధతి కాబట్టి ఇది తార్కికంగా ఆలోచించే అలవాటు అనేది పిల్లలకి పెరుగుతుంది. స్వయంగా పనులు చేసే అలవాటు వాళ్ళకి పెరుగుతుంది. ఎక్కువ జ్ఞానం జ్ఞాపకం ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఎగ్జాంపుల్స్ నుంచి అలా వాళ్ళే కనుక్కుంటున్నారు కాబట్టి ఎక్కువ కాలం అనేది వాళ్ళకి జ్ఞాపకం ఉంటుందంట. అయితే వీటిలో లిమిటేషన్స్ ఏంటి, పరిమితులు ఏమున్నాయంటే విజ్ఞాన శాస్త్ర పాఠాలన్నీ బోధించడానికి వీలు కాదు. కొన్ని పాఠాలు బోధించడానికి వీలవుతుంది, కానీ అన్ని పాఠాలు బోధించడానికి వీలైతే
కాదు, చాలా ఎక్కువ సమయం అనేది పడుతుంది. ఉపాధ్యాయుడు చాలా కష్టపడవలసి వస్తుందన్నమాట, అన్నీ అతను సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇది అన్ని సందర్భాలకు వర్తించదు. ప్రతి సామాన్యీకరణాలకు మినహాయింపులు అనేవి ఉంటాయి. సూత్రాలను కనుగొంటారు, అన్వయించడం అనేది కుదరదు. ఇంతవరకు మనం ఆగమన పద్ధతి గురించి నేర్చుకున్నాం కదా, ఇండక్టివ్ మెథడ్. ఇప్పుడు నిగమన ఉపగమనం నుంచి నేర్చుకుందాం. దాన్ని డిడక్టివ్ మెథడ్ అని అంటారు. అరిస్టాటిల్ దీన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం సిద్ధాంతీకరించిన సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలు, నిర్ణయాలను నూతన ప్రత్యేక సందర్భాలు అన్వయించి వాటి యథార్థను తెలుసుకోవడానికి నిగమన పద్ధతి అంటారు. దీన్నే సూత్ర ప్రయోగ పద్ధతి కూడా అంటారు. ఇది ఎగ్జాక్ట్గా ఆగమన పద్ధతికి టోటల్గా ఆపోజిట్, వ్యతిరేకం. సాధారణీకరణాలను కొత్త పరిస్థితులకు అన్వయింపజేసి నిరూపణ చేయడాన్ని నిగమన పద్ధతిని అంటారు. నిరూపించిన సాధారణ సత్యాల నుంచి ప్రత్యేక నిజాలు, అమూర్త సామాన్యకాల నుంచి మూర్త సత్యాలు, అంటే జనరల్ టు స్పెసిఫిక్, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్, అమూర్తం నుంచి మూర్తానికి. ఎగ్జాంపుల్, మానవులంతా చనిపోతారు, అది ఒక సూత్రం అనమాట. దాని నుంచి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఏమంటే మహాత్మా గాంధీ చనిపోయారు, తర్వాత అబ్రహాం లింకన్ చనిపోయారు, ఇందిరాగాంధీ చనిపోయారు, కాబట్టి వీళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళంతా మనుషులే. ఓకే, దీంట్లో మనం ముందు సూత్రాన్ని తీసుకుంటాం, తర్వాత ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుంటాం అనమాట. అలాగే పక్షులకు ఎగిరే శక్తి ఉంటుంది. ఇప్పుడంటే ఏమెగురుతుంది, చిలక ఎగురుతుంది, పావురం ఎగురుతుంది, గ్రద్ద ఎగురుతుంది. ఓకే, కాబట్టి ఎగిరేవన్నీ పక్షులు అనేసి అతనికి తెలుస్తుంది. కానీ కొన్ని ఎక్సెప్షన్ కూడా ఉంటాయి కదా, అవి కూడా అతను కనుక్కునే శక్తి అతనికి వస్తుంది. అంటే ఇప్పుడు కోడ్ ఉంది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వరకు ఎగరగలదు, కానీ అది టోటల్గా పావురంలా లేకపోతే కాకులాగా ఎగరలేదు అనమాట. అయితే ఇవన్నీ అతను తెలుసుకుంటాడు అనమాట. ఈ ప్రయోజనాలు ఏంటంటే ఎక్కువ విషయాలను తక్కువ సమయంలో చెప్పవచ్చు. ఇది కింద తరగతుల బోధనకు అనువైన పద్ధతి, అంటే చిన్నపిల్లలకి చెప్పడానికి అనువైన పద్ధతి. సూత్రీకరించిన విషయాలను విద్యార్థులు తమ నిజ జీవితంలో ఉపయోగించుకుంటారు. ఉపాధ్యాయునికి పనిభారం అనేది తగ్గుతుందన్నమాట. లిమిటేషన్స్ ఏమంటే అన్ని విషయాలకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభించదు, శాస్త్రీయ వైఖరి అలవడదు. ఇంకా పరిమితులు ఏమంటే జ్ఞాపకం ఉంచుకున్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తుంది. తెలిసిన సూత్రాలను అన్వయించడం తప్ప కొత్త విషయాలను కనుక్కోలేరు. ఇది మనో విజ్ఞాన పద్ధతి కాదు. ఇవన్నీ ఈ పద్ధతులకు సంబంధించిన ఉపయోగాలు, పరిమితులు, ప్రయోజనాలు మీకు అర్థమైంది అనుకుంటాను.